రామ్ రామ్ దోస్తులు, నిజామాబాద్ నగరంలో పద్మశాలీలు అంటే ఒక ప్రత్యేకం. వాళ్ళ పట్టణ ఎలక్షన్స్ అంటే ఒక ఎమ్మెల్యే స్థాయి ఎలక్షన్ల మాదిరిగా ఉంటాయి. అదేవిధంగా ఏంటంటే ఇద్దరు ప్యానెల్స్ రూపంగా నిలబడితే ఒకే ఒక అతను ఉదయించే సూర్యుడు ఏంటంటే కొండి రమేష్ అన్నగారు సింగిల్గా స్వాతంత్ర అభ్యర్థిగా నిలబడ్డారు. అయితే ఆయన వర్షన్ ఏంది, ఎందుకు సింగిల్గా నిలబడాల్సి వచ్చింది అని తెలుసుకుందాం. అన్న నమస్తే. నమస్తే. పద్మశాలి కుల బంధువులందరికీ నమస్కారం. నేను ఈరోజు ఈ ఎన్నికల్లో నిలబడడానికి ముఖ్య కారణం 13 సంవత్సరాలుగా హాస్టల్ దుస్థితి చాలా దుర్భర పరిస్థితిలో ఉంది. వాటికి ఎన్నికలు లేవు, లెక్కలు లేవు. అదేవిధంగా ఈరోజు ఏదైతే పట్టణ నగర ఎన్నికలు జరుగుతున్నాయో అక్కడ కూడా మేము 13/4/2025 రోజున లెక్కల గురించి అడిగాము. ఆడిట్ చేయించమన్నాము. మేము చేయించాం ఎలక్షన్ పోతున్నాం అన్నారు. సో ఈ 2 పాయింట్ల మీద హాస్టల్ ఎన్నికల గురించి కానీ నగరం యొక్క అకౌంట్స్ గురించి కానీ నేను ఈరోజు ఈ ఎలక్షన్ నిలబడడానికి 2 ముఖ్య కారణాలండి. ఈ రెండింటిని హాస్టల్ ఎన్నికల గురించి కానీ ఈ నగరం యొక్క అకౌంట్స్ గురించి కానీ నన్ను గెలిపించిన రోజు తెల్లారి నుండే నేను అక్కడ ఈ హాస్టల్ ముందర టెంట్ వేసుకొని కానీ ఈ నగరము మార్కండేయ మందిరం దగ్గర టెంట్ వేసుకొని కానీ ఈ లెక్కలు కానీ హాస్టల్ ఎలక్షన్ కొరకు కానీ కష్టపడి పనిచేస్తానని మీ అందరూ సహాయ సహకారం నాకు అందించగలరని కోరుచున్నాను. సార్, ఇప్పుడు 60 చిల్లర తరపాలు ఉన్నాయి, మీరు తిరుగుతున్నారు. మళ్ళీ వాళ్ళ ప్యానెల్లో ఒక్కొక్క అంటే ఇంటి పేర్లతో ఉన్నారు. మళ్ళీ ఎట్లా 68 తరపాలు తిరుగుతున్నాము. నాకు ప్రస్తుతం అయితే నాకు చాలా తరపాల్లో మా బంధువులు చాలా మంది ఉన్నారు కాబట్టి వాళ్ళను పర్సనల్గా నేను కలుస్తున్నాను. కొన్ని సంఘాలలో టైం ఇచ్చారు. ఇప్పుడు ఈరోజు కూడా 18 తరపాల్లో టైం ఇచ్చారు నాకు. నేను వెళ్తున్నాను. నేను ప్రతి తరపాకు వెళ్ళినప్పుడు కానీ వాళ్ళందరూ అంటున్నారు, ఎప్పుడు పాత వాళ్ళైనా కొత్త వారికి అవకాశం రాదా? ఉన్న వాళ్ళే గెలిచిన వాళ్ళు కానీ ఓడిన వాళ్ళు కానీ మళ్ళీ పోటీ చేస్తున్నారు. నేను 20 సంవత్సరాలుగా చూస్తున్నాను. కొత్త వారికి అవకాశం ఇవ్వాలని ప్రజల్లో ఉంది కాబట్టి నన్ను చాలా బాగా ఆదరిస్తున్నారు. నువ్వు యువకుడు అన్నా, నువ్వు చేయగలుగుతావు, నీలో ఆ ధైర్యం ఉంది. తర్వాత నీకు భగవంతుడు ఆశీస్సులు ఇచ్చాడు. ఇది విశ్వావసునామ సంవత్సరం కాబట్టి విశ్వావసునామ సంవత్సరంలో సూర్యుడు అధిపతి అయి రాజ్యం వెళ్తాడు అనే విషయం ద్వారా నీకు మేమందరం సహాయ సహకారాలు అందిస్తాం, నిన్ను గెలిపించుకుంటామని వాళ్ళు చెప్తున్నారు. సార్, అంటే గెలిచిన తర్వాత మీరు చేయబోయే అభివృద్ధి కార్యక్రమాలు? గెలిచిన తర్వాత ప్రతి కుల బాంధవులకు మనకు అవసరమైన పేద విద్యార్థులకు నేను ఇప్పటి నుంచి ఒక 10 సంవత్సరాల నుంచే స్కూల్ ఫీజులు కట్టుకోలేని వాళ్ళకు కాలేజ్ ఫీజులు కానీ స్కూల్ ఫీజులు కానీ కడుతున్నాను. రేపటి రోజున నాకు తోచినంత ఎవరైనా పెళ్ళిళ్ళు చేసుకుంటే నా వద్దకు వస్తే ఆ బీద ఆడవాళ్ళ పెళ్లిలకు నాకు తోచినంత సాయం చేస్తాను. సార్, ఇప్పుడు శ్మశాన వాటికి ఉంది, ఇంకా ప్లస్ కళ్యాణ మండపం గురించి బాగా ఇష్యూ నడుస్తుంది, దానికి ఏమంటారు? కళ్యాణ మండపం ఇష్యూ కూడా ఉంది. సో వాళ్ళు చెప్తున్నారు మేము అక్కడ కట్టి తీరుతామని. దానిలో చాలా పెద్ద సమస్యలు ఉన్నాయి. ఎందుకంటే అది కొన్నప్పుడు అమృతపూర్ గంగాధర్ కొన్నా కానీ తర్వాత వాళ్ళు చేసుకున్న చందాల్లో కొంతమంది ఆ చందాలు ఇవ్వకుండా చేసి మళ్ళీ చివరికి మళ్ళీ ఒక పెద్ద మనిషి దగ్గరికి వెళ్ళి దాన్ని ఏం చేద్దామన్నా బాకీలు బాగాయినాయి అంటే ఒక 1000 గజాలు అమ్మేసుకోవాలని చెప్పారు. మళ్ళీ ఈరోజు అదే సమస్యను మేము 2022లో కూడా ఇదే సమస్య మీద పోరాడి దాబా నరసయ్యని గెలిపించాము. 2 సంవత్సరాల 9 నెలల నుంచి దాన్ని ఊసేయలేదు. ఎప్పుడు అడిగినా ఏ పెద్ద మనిషిని అడిగినా తోడం ఆగండి చేద్దాం అన్నారే కానీ దాన్ని పట్టించుకున్న నాదుడే లేడు. ఇప్పుడు చేనేత సహకార సంఘం ఉంది, దానికి ఏమంటారు? ఇంకొక 3వ విషయం ఏంటంటే చేనేత సహకార సంఘం ఉంది కదా, దానిలో పెన్షన్ రాని వాళ్ళకి కానీ దాని యొక్క భవిష్యత్తు ముందుకు తీసుకురావడానికి కానీ మళ్ళీ నాకు ప్రణాళిక తయారు చేసుకుని దాని గురించి కూడా నేను చెప్తాను. ఓటరు మహాశయులారా, ఈరోజు మన నిజామాబాద్ ఎలక్షన్స్ పట్టణ నగర ఎలక్షన్స్ ఏవైతే జరుగుతున్నాయో మద్దం ఏరులై పారుతుంది, దావతులు ఏరులై పారుతున్నాయి. నేనేమంటున్నానంటే నేను గెలిచిన తర్వాత మీకు ఏమన్నా నాతో నైనాకానికి సహాయ సహకారం చేస్తాను కానీ ఇదేంటి డబ్బు మద్యము ఏరులై పారుతుంది, ఇది ఏంటి ఎటు వెళ్తుంది మన పద్మశాలి కులము? ఆలోచించి నేను ఏమి ఇచ్చుకోలేని వాడిని అంటే ఇవ్వడం తప్పు కాదుగా, నేను ఇచ్చుకోలేను, వాటికి వ్యతిరేకం కాబట్టి నేను అడుగుతున్నాను. ఆ డబ్బులు మద్యంకు వ్యతిరేకంగా పోరాడుతున్నాను కాబట్టి నేను గెలిపిస్తే నేను ఇంతకుముందు చెప్పిన అన్ని కూడా
నేను చేస్తానని మీ అందరి ముంగట మార్కండేయ సాక్షులుగా ప్రమాణం చేస్తున్నాను. నేను ప్రస్తుతము 2 ప్యానెళ్లు ఉండగా కూడా స్వతంత్ర అభ్యర్థిగా నా మిత్ర బృందంతో కలిసి నామినేషన్ వేయడం జరిగింది. నాకు సూర్యుడి గుర్తు ఇచ్చారు. నా యొక్క బ్యాలెట్ పేపర్లో చివరిగా ఉంటుంది. ఈ చివరిలో ఉన్న ఈ సూర్యుడి గుర్తుకు ఓటేసి నన్ను గెలిపించినట్లయితే మీకు చెప్పిన ఈ వాగ్దానాన్ని 100% మార్కండేయుని సాక్షిగా చేస్తానని మీ అందరికీ హామీ ఇస్తున్నాను. జై మార్కండేయ, జై జై మార్కండేయ, జై మార్కండేయ, జై జై మార్కండేయ.